హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వాట్సాప్కి జీమెయిల్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఆ కనెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేశాక ఇక్కడ మనకి పైన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 4th ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, చాట్స్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూడొచ్చు మన గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అనమాట. సో గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ గూగుల్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్లో ఎన్ని గూగుల్ అకౌంట్స్ ఉన్నా, ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉన్నా అవన్నీ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అనమాట. మెయిల్స్ అనేవన్నీ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ మెయిల్కి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు దానికైతే కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇట్లా కనెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు దీంట్లో ఏవైతే మెసేజెస్, ఇమేజెస్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా బ్యాకప్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ వాట్సాప్ని వేరే దాంట్లో యూజ్ చేస్తాను. అప్పుడు ఈ మెయిల్ తోటి మళ్ళీ నేను లింక్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న మెసేజెస్ అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. సో ఇట్లా అడ్వాంటేజ్ అనమాట. ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి ఈజీగా డేటాను అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీ మెసేజెస్ ఎటు కూడా వెళ్ళకుండా మీ మెసేజెస్ అన్నీ మీరు మొబైల్ చేంజ్ చేసినా, మీరు మొబైల్ పోగొట్టుకున్నా కూడా మళ్ళీ అన్నీ రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ మీరు మెయిల్ని వాట్సాప్కి కనుక కనెక్ట్ చేస్తే. సో ఇది దీని అడ్వాంటేజ్. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.